నమస్కారం అండి. మహాభారతంలో నేడు 15వ అధ్యాయము బకాసుర వధ వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పాండవులు ఏకచక్రాపురంలో బ్రాహ్మణ వేషంలో నివసిస్తూ ఉన్నారు. వారు బ్రాహ్మణ వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్నారు. తెచ్చిన ఆహారాన్ని వారి కోసం బెంగతో ఎదురుచూసే తల్లికిస్తున్నారు. వారు సకాలంలో తిరిగి రాకపోతే ఏదైనా ప్రమాదం వాటిల్లిందేమో అని ఆమె ఆందోళన చెందుతూ ఉండేది. వారు భిక్ష ద్వారా తెచ్చే ఆహారాన్ని 2 సగభాగాలు చేసేది. ఒక సగాన్ని భీముడికి, మిగతా సగాన్ని మిగతా 4 పెట్టేది. భీముడు వాయుదేవుడికి పుట్టినవాడు, గొప్ప బలవంతుడు, జఠరాగ్ని ఎక్కువ కలిగినవాడు. భీముడు పేరుతో వృకోదరుడు అనేవాడు కూడా ఒకడున్నాడు. వృకోదరుడు అంటే తోడేలు కడుపున పుట్టినవాడు అని అర్థం. తోడేలు ఎప్పుడూ డొక్కు కడుపుతోనే ఉంటుంది. అది ఎంత తిన్నా దాని ఆకలి తీరదు. భీముడు తృప్తి చెందని ఆకలి. ఏకచక్రపురంలో వారికి లభించే కొద్ది ఆహారం ఈ 2 కలిసి భీముడిని నిరసింపజేశాయి. ఇది తల్లికి, వారి అన్నదమ్ములకు చాలా ఆందోళన కలుగజేస్తూ ఉండేది. కొంతకాలమైన తర్వాత భీముడికి ఒక కుమ్మరితో పరిచయం అయింది. భీముడు అతడికి మట్టి తవ్వి తెచ్చి ఇస్తూ ఉండేవాడు. దీనికి ఆ కుమ్మరి ఒక పెద్ద కుండను భీముడికి ఇచ్చాడు. ఆ కుండను చూసి వీధిలోని పిల్లలందరూ నవ్వుకునేవారు. ఒకరోజు మిగిలిన 4 భిక్షకు వెళ్ళగా భీముడు మాత్రం తల్లి వద్దే ఉండిపోయాడు. తాను నివసించిన బ్రాహ్మణ ఇంటిలో నుండి పెద్దగా రోదిస్తున్నట్లు వినిపించింది. ఆ కుటుంబానికి ఏదో ఆపద సంభవించిందేమో అని ఆ విషయం తెలుసుకోవడానికి కుంతి ఆ ఇంటిలోకి వెళ్ళింది. బ్రాహ్మణుడు, అతడి భార్య ఏడుస్తూ ఉన్నారు. కానీ మాట్లాడటానికి శక్తి చాలలేదు. చివరికి బ్రాహ్మణుడు తన భార్యను ఉద్దేశించి, ఓసి నిర్భాగ్యులారా, తెలివి తక్కువదానా, ఈ ఊరు విడిచిపోదాం, ఎక్కడైనా బతుకుదాం అని నేను ఎన్నిసార్లు కోరినా నీవు ఇష్టపడలేదు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను, నా తల్లిదండ్రులు, బంధువులు ఇక్కడే జీవించి చనిపోయారంటూ ఈ ఊరు విడిచిపోవడానికి ఇష్టపడక పట్టుదలతో ఉన్నావు. నా సర్వస్వం నీవే, పిల్లలను కన్న భార్యవు, ప్రేమ స్వరూపిణైన తల్లివి. నిన్ను వివాహమాడిన కాలం నుంచి నాకు జీవితంలో పట్టుగొమ్మగా నిలిచావు. ఇలాంటి నిన్ను నేనెట్లా పోగొట్టుకుంటాను? నేను జీవించి నిన్ను చావడానికి తోడ్పడలేను. ఈ పసిపిల్లలను మనకు భగవంతుడిచ్చాడు. ఆయన ఈ పిల్లలను మనకు అప్పగించాడు. యుక్తకాలంలో ఎవరైనా తగిన యువకుడికి ఇచ్చేయడానికి నియమించాడు. సంతానాన్ని కలిగించే దేవదత్తను చావడానికి పంపడం అధర్మం. ఈ కుమారుణ్ణి కూడా అలాగే చావడానికి పంపడం అసంభవం. ఈ జీవితంలో మనం ఎవరిపైన ఆశలు పెట్టుకున్నామో జీవితాంతాన మనకు ఉత్తరగతులు ఎవరు చేయగలరో అలాంటి కుమారుడు మరణించాక మనం ఎలా జీవిస్తాం? వాడు చనిపోతే మనకు, మన పూర్వీకులకు ఉత్తరక్రియలు ఎవరు చేస్తారు? అయ్యో, నా మాటలు వినవు. నీ మొండి పట్టు ఫలితమే ఇప్పటి మన ఆపద. నేను ప్రాణాలిస్తే ఈ పిల్లవాడిని రక్షించేవారు లేక తప్పక చనిపోతారు. నేనేమి చేయను. మనందరం ఒకేసారి చనిపోవడమే సమంజసమని తోస్తోంది అంటూ ఆ బ్రాహ్మణుడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. నీకు నేను తగిన భార్యనై ఓ కుమార్తెను, ఓ కుమారుణ్ణి కని నా బాధ్యత నిర్వర్తించాను. మీరు పిల్లలు పెంచడానికి సమర్థులు కానీ నేను కాదు. పనికిరాని పదార్థం పారవేస్తే దాన్ని ఆకలిగొన్న మాంసాహార పక్షులు ఎలా తీసుకుంటాయో అలాగే ఒక బీద విత్తంతు దుర్మార్గులకు, మర్యాద లేని వారికి సులభంగా చెప్తుంది. నేతిలో ముంచిన ఓ గుడ్డ పీలిక కోసం కుక్కలు జగడమాడి ఇటు అటు పీకి దాన్ని చిన్న ముక్కలుగా చేస్తాయి. ఆ ప్రకారంగానే రక్షకుడు లేని స్త్రీ దుర్మార్గుల ఆట వస్తువు అవుతుంది. వారితో ఇటు అటు ఈడ్చివేయబడుతుంది. తండ్రి లేని 2 పిల్లలు రక్షించడం నా తరం కాదు. ఆ పిల్లలు నీరు లేని, మడుగు లేని చేపల్లాగా చనిపోతారు. కనుక నన్ను రాక్షసుడికి ఇవ్వడమే మంచిది. భర్త జీవించి ఉండగా చనిపోయిన భార్య చాలా అదృష్టవంతురాలు. ఈ సంగతి శాస్త్రాల్లో ఉన్నదనే విషయం మీకు తెలిసిందే.
కాబట్టి నాకు వీడ్కోలు ఇవ్వండి. పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. మీతో నేను సుఖపడ్డాను. నేను చాలా ఘనకార్యాలు చేశాను. మీ పట్ల నేను మహాభక్తితో వ్యవహరించాను. కనుక నాకు మోక్షం తప్పక లభిస్తుంది. పతివ్రత అయిన స్త్రీకి చావు అనేది భయమే కలిగించదు. నేను చచ్చిన తర్వాత మరొకరిని పెళ్లి చేసుకోండి. మీరు ధైర్యంగా ఉండి మీ నవ్వు ముఖాన్ని నా కుమారుడికి చూపండి. మీరు నన్ను ఆశీర్వదించే రాక్షసుడి వద్దకు పంపండి. భార్య పలికిన వేదనాభరిత మాటలతో బ్రాహ్మణుడు ఆమెను కౌగిలించుకున్నాడు. ఆమె ప్రేమకు ధైర్యానికి పరవశుడయ్యాడు. చిన్న పిల్లాడి వలె ఏడ్చాడు. కొంతసేపు అయ్యాక కుదుటపడ్డాడు. అవేం మాటలు! నీవు లేకుండా నేను జీవించలేను. వివాహితుడి ప్రథమ కర్తవ్యం భార్యను రక్షించడమే. ప్రేమను కర్తవ్యాన్ని వీడి నిన్ను రాక్షసుడికిచ్చిన తర్వాత నేను బతికి ఉంటే మహాపాపిని, నిందితుణ్ణి అవుతాను అన్నాడు బ్రాహ్మణుడు. తల్లిదండ్రుల విచారకర సంభాషణను వింటున్న కుమార్తె ఏడుస్తూ, నేను చెప్పేది కూడా వినండి. చిన్నదాననైనా నేను చెప్పేవి మీరు వినాలి. ఆ తర్వాత ఏది కర్తవ్యమని తోస్తే అలాగే చేయండి. నన్నే మీరు రాక్షసుడి వద్దకు పంపండి. నా శరీరాన్ని త్యజిస్తే మిగతా వారంతా రక్షించబడతారు. ఈ దుఃఖసాగరాన్ని ఈదటానికి నన్నే తెప్పగా ఉపయోగించుకోండి. మీరిద్దరూ చనిపోయాక ఈ దుష్ట ప్రపంచంలో నేను నా చిట్టి తమ్ముడు రక్షణ లేక త్వరలో చనిపోతాం. మన కుటుంబం అంతా నా చావుతో రక్షించబడుతున్నప్పుడు నా మరణం తప్పనిసరి. మీరు నా మంచిని గురించి ఆలోచించినప్పటికీ మీరు నన్ను రాక్షసుడికి ఇవ్వవలసిందే అని కుమార్తె ధైర్యంగా అనడంతో తల్లిదండ్రులు ఆమెను గాఢంగా హత్తుకొని ఏడ్చారు. వీరందరూ ఏడుస్తుండగా పసివాడైన కుమారుడు, అమ్మ, నాన్న, అక్క ఏడవకండి అంటూ ప్రతి వారి ఒడిలోనూ ఒక్కోసారి కూర్చున్నాడు. తరువాత ఓ కర్ర ముక్క తీసుకొని దాన్ని తిప్పుతూ ముద్దు మాటలతో, నేను ఈ కర్రతో రాక్షసుని చంపుతానన్నాడు. పిల్లవాడు కర్రను తిప్పడం, మాట్లాడడం చూసి వారంతా ఆనందించారు. కానీ ఆ తర్వాత మరింత విచారంలో మునిగిపోయారు. తాను జోక్యం చేసుకోవడానికి ఇదే సమయమని భావించిన కుంతీదేవి లోనికొచ్చి వారి విచారానికి కారణం ఏమిటని అడిగింది. ఈ విషయంలో తాను ఏమైనా సహాయం చేయవచ్చా అని వారిని ప్రశ్నించింది. బ్రాహ్మణుడు అందుకుని, తల్లి, మా విచారం మీరు సాయం చేయడానికి సైతం అతీతమైనది. ఈ పట్టణ ప్రాంతంలో ఓ కొండ గుహ ఉంది. అక్కడ మహాబలవంతుడు, క్రూరుడు అయిన బకాసురుడు అనే రాక్షసుడున్నాడు. 13 ఏళ్ల కిందట తన బలంతో ఈ పట్టణాన్ని వశం చేసుకున్నాడు. అప్పటి నుంచి మాలాంటి మానవులందరినీ క్రూర హింసలు పాల్చేస్తున్నాడు. ఈ దేశ క్షత్రియ రాజు మమ్మల్ని రక్షించలేక వేత్రకి అనే పట్టణానికి పారిపోయాడు. ఇదివరకు ఈ రాక్షసుడు తన ఇష్టం వచ్చినప్పుడల్లా గుహ నుంచి బయటకు వచ్చి ఆకలితో పట్టణంపై పడి పురుషులను, స్త్రీలను, చివరకు పసిపిల్లలను సైతం తినేస్తున్నాడు. ఈ పరిస్థితిలో విచక్షణ లేకుండా మానవులను చంపకుండా ఒక పద్ధతి ప్రకారమే వారిని భుజించేలా ఒక ఒప్పందం చేసుకుందామని పురప్రజలు రాక్షసుడికి మొరపెట్టుకున్నారు. నీ ఇష్ట ప్రకారం దుర్మార్గంగా మమ్మల్ని చంపొద్దు. వారానికి ఒకసారి నీకు సరిపోయే మాంసము, అన్నము, పెరుగు, మద్యపానీయాలు తదితర పదార్థాలను నీ వద్దకు తెచ్చి ఇవ్వగలం. 2 ఎడ్ల బండికి సరిపడా ఈ పదార్థాలను తీసుకొచ్చి నీకు అందజేస్తాం. బండి తోలేందుకు ఒక మనిషిని కూడా పంపుతాం అన్నాం. పదార్థాలతో పాటు 2 ఎద్దులను తెచ్చిన ఆ మనిషిని తిని నీ ఆకలి తీర్చుకో. మమ్మల్ని విచక్షణ లేకుండా చంపడం మానుకో అని మొరపెట్టుకున్నారు. దీనికి బకాసురుడు అంగీకరించాడు. ఆ రోజు నుంచి ఈ రాక్షసుడు పట్టణాన్ని క్రూరముగాలు, ఇతరుల బారి నుంచి రక్షిస్తున్నాడు. ఈ ప్రకారంగా చాలా సంవత్సరాల నుంచి జరుగుతోంది. అందువల్ల మేము ఈ బాధను తట్టుకోలేకపోతున్నాం. ఈ దేశంలో ఆ రాక్షసుడి బారి నుంచి ప్రజలను రక్షించగలిగే వీరుడెవ్వడు కనిపించలేదు. అలా వెళ్ళిన అనేక మంది రాక్షసుడి ఆకలికి బలయ్యారు. తల్లి, మా దేశపు రాజే మమ్మల్ని రక్షించలేకపోయాడు. ఏ దేశపు రాజు బలహీనుడు? ఈ దేశంలోని ప్రజలు వివాహం చేసుకున్న పిల్లలు కనకూడదు. తగిన గృహస్థాశ్రమం, విద్య, నాగరికత, సౌఖ్యం, సౌమ్యుడు, బలవంతుడైన రాజు పాలనలోనే ఉంటాయి. తగిన రాజు పాలనలో లేనప్పుడు అవి రక్షించబడవు. చాలా కాలం నుంచి ఇతరులు పడే బాధలను కళ్ళారా చూసి విచారిస్తున్న మాకు ఈరోజు రాక్షసుడికి ఆహారంగా పంపడానికి మా వంతు వచ్చింది. మాలో ఎవరైనా రాక్షసుడికి ఆహారం అయిపోతే మిగతా వాళ్ళం బతకలేము.
కనుక నేను నా కుటుంబం అంతటితో కలిసి రాక్షసుడి వద్దకు వెళ్తాం. దుర్మార్గుడైన మాంసభక్షకుణ్ణి మా అందరినీ తిని కడుపు నింపుకొనివ్వండి. ఈ బాధతో మిమ్మల్ని కష్టపెట్టాం. మీరు అడిగారు కనుక చెప్పాను. దేవుడు ఒక్కడే మాకు సహాయం చేయగలడు. అయితే ఆ ఆశను కూడా వదిలిపెట్టాం అని కుంతీదేవితో అన్నాడు బ్రాహ్మణుడు. అంతా విన్న కుంతీదేవి ఈ సమాచారాన్ని భీమసేనుడి చెవిన వేసింది. తిరిగి మళ్ళీ బ్రాహ్మణుడి వద్దకు వచ్చి, విచారంతో ఉత్సాహాన్ని పోగొట్టుకోకండి. భగవంతుడు మనందరికీ అతీతుడు. నాకు 5 కుమారులు ఉన్నారు. వారిలో ఒకడు బకాసురుడికి అన్నం తీసుకెళ్తాడన్నది కుంతి. ఈ మాటలు విన్న బ్రాహ్మణుడు ఆశ్చర్యచకితుడయ్యాడు, తుల్లిపడ్డాడు. తరువాత విచారగ్రస్తుడై ఇలాంటి పనికి తాను అంగీకరించబోనని చెప్పాడు. ఓ ఈ బ్రాహ్మణోత్తమ, భయపడొద్దు. నా కుమారుడు మంత్రసిద్ధిని పొందినవాడు, మంచి ప్రజ్ఞావంతుడు. వాడు నిశ్చయంగా రాక్షసుని చంపుతాడు. ఇలాంటి రాక్షసులను ఎంతోమందిని చంపడం నేను చూశాను. నేను చెప్పిన ఈ విషయాన్ని రహస్యంగా ఉంచండి. ఇది బయటకు తెలిస్తే నా కుమారుడి ప్రాభవం నశిస్తుంది అన్నది కుంతి. ఈ సమాచారం దుర్యోధనాదులకు తెలిస్తే ఈ పని పాండవులు చేసి ఉంటారని తెలుసుకుని తమ ఉనికిని సమాచారాన్ని తెలుసుకోగలుగుతారని కుంతి భావించింది. అందుకే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని బ్రాహ్మణుని కోరింది. కుంతి చెప్పగా విన్న భీమసేనుడు ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని ప్రదర్శించాడు. మిగతా పాండవ సోదరులు భిక్షతో ఇంటికొచ్చారు. ఇదివరకు భీమసేనుడి మొహంలో అలాంటి ఉత్సాహం చూడని మిగతా అతని సోదరులు భీముడు ఏదో కార్యానికి సిద్ధపడ్డాడని భావించారు. వెంటనే విషయం ఏమిటని కుంతిని అడిగారు. ఆమె విషయమంతా పూసగుచ్చినట్లు చెప్పింది. యుధిష్ఠిరుడు కలగజేసుకుని, ఇదేమిటి, తొందరతో అనాలోచితంగా చేసిన పనిలా అనిపిస్తోంది. భీముడి బలాన్ని నమ్మి మనందరం ఏ చింత భయము లేకుండా నిద్రపోతున్నాం. వంచకులైన మన శత్రువులు హస్తగతం చేసుకున్న రాజ్యాన్ని భీముడి పరాక్రమంతో తిరిగి పొందాల్సి ఉంది. భీముడి పరాక్రమం వల్లనే కదా మనందరం లక్క ఇంటి నుంచి రాగలిగాం. ప్రస్తుతం మనల్ని రక్షిస్తున్న మున్ముందు మరింత మేలు చేయగలడి ఎవరిపైనైతే ఆశలు పెట్టుకున్నామో అలాంటి భీముడి ప్రాణాలను మీరిప్పుడు ప్రమాద పరిస్థితుల్లోకి నెడుతున్నారు. మీరు పడ్డ కష్టాలు మీ బుద్ధిని పాడు చేసాయనుకుంటా అన్నాడు యుధిష్ఠిరుడు. కుంతీదేవి అందుకుని, కుమారులారా, ఎన్నో సంవత్సరాల నుంచి బ్రాహ్మణుడింటిలో ఆనందంగా ఉంటున్నాం. ఒకరి సుగుణం ఇతరులతో పొందిన మేలుకు ప్రత్యుపకారం చేయడం వల్లనే బయటపడుతుంది. భీముడి శౌర్యము, పరాక్రమము గురించి నాకు తెలుసు. అతడి విషయమై నాకేమీ భయం లేదు. మనల్ని వారణావతం నుంచి ఇక్కడికి తెచ్చిందెవరో, హిడంబాసురుణ్ణి చంపిందెవరో గుర్తుపెట్టుకోండి. కనుక ఈ బ్రాహ్మణ కుటుంబానికి సాయం చేయడం మన విద్యుక్త ధర్మం అన్నది. పట్టణవాసులు మాంసం తినే పదార్థాలు, పెరుగు, మత్తును కలిగించే తాగుడు పదార్థాలు ఒక 2 ఎద్దుల బండిపై వేసుకుని బ్రాహ్మణుడు ఇంటికి వచ్చారు. ఆ బండిని తోలుకు వెళ్ళాల్సిన వంతు బ్రాహ్మణుడిదే కనుక భీముడు ఆ బండినెక్కి రాక్షసుడి గుహకు బయలుదేరాడు. బండి రాక్షసుడైన బకాసురుడి గుహకు కొంత దూరానికి చేరగానే ప్రజలంతా భీముడి శకటాన్ని వదిలి అపాయం లేని స్థలానికి వెళ్ళారు. బకాసురుడి గుహకు ఎదురుగా ఉన్న స్థలమంతా ఎముకలు, వెంట్రుకలు, రక్తపు ముద్దలు, పురుగులు, చీమలతో నిండి ఉంది. ఇంకా ముక్కలైన చేతులు, కాళ్ళు, తల, కపాలాలు కూడా ఉండడంతో వాటి వాసన పసిగట్టి భూమిపైన ఎత్తుగా మాంసాహార పక్షులు, గద్దలు వగైరా ఎగరడం భీముడు చూశాడు. బండిని ఆపాడు. వాటిలోని ఆహార పదార్థాలను తినడం మొదలుపెట్టాడు. బకాసురుడితో యుద్ధం వల్ల ఈ పదార్థాలు పాడైపోతాయి కనుక ముందుగానే తినడం మంచిది. పైగా రాక్షసుని చంపాక వీటిని తినడం సరికాదని మనసులో అనుకున్నాడు. తాను ఆహారం భుజించే సమయం దాటిపోవడంతో రాక్షసుడు గుహ నుంచి బయటకొచ్చి తేరపార చూశాడు. గుహ ఎదుట స్థలంలో నిలిపిన బండిలోని ఆహారాన్ని భుజిస్తూ భీముడు రాక్షసుడి కంటపడ్డాడు. రాక్షసుడికి కోపం తారాస్థాయికి చేరింది. భీముడు రాక్షసుణ్ణి చూశాడు. చేతనైతే తనతో యుద్ధానికి రావచ్చని గట్టిగా అరిచాడు. రాక్షసుడు భారీ కాయంతో, ఎర్ర రంగు జుట్టుతో, దట్టమైన గడ్డం, గుబురు మీసం, పెద్ద నోరును కలిగి ఉన్నాడు.
రాక్షసుడు భీముడి వైపు పరిగెడుతూ చేతులు చాచాడు. భీముడు నిర్లక్ష్యంగా నవ్వుకుంటూ రాక్షసుడి చేతులను తప్పించుకుంటున్నాడు. రాక్షసుడి వైపు తన వీపు చూపుతూ నెమ్మదిగా ఆహారం ఆరగిస్తున్నాడు. తన వైపు ఉన్న భీముడి వీపుపై రాక్షసుడు పిడికిలితో గుద్దుల వర్షం కురిపిస్తున్నాడు. కానీ భీముడు రాక్షసుడి వైపు చూడడం లేదు. ఆహారం తినడం మానలేదు. రాక్షసుడు చెట్టును పెరికి భీముడిపై వేసినప్పటికీ అతడికి వంక చూడలేదు. తన ఎడమ చేతితో చెట్టును వెనక్కి నెట్టాడు. అన్ని పాత్రల్లోని ఆహార పదార్థాలు ఖాళీ చేశాడు. ఇక రాక్షసుడికి ఎదురు నిలిచాడు. వీరిద్దరి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. రాక్షసుడితో భీముడు చెలగాటమాడుతున్నాడు. రాక్షసుడిని నేల మీద పడవేస్తున్నాడు. మళ్ళీ అతన్ని నిలిపి తిరిగి కొట్టడం చేస్తున్నాడు. చివరికి భీముడు బకాసురుణ్ణి పడదోసి వాడి మీద కూర్చుని శరీరంలోని ఒక్కో ఎముకను విరిచేస్తున్నాడు. రాక్షసుడు రక్తం కక్కుని బిగ్గరగా అరుస్తూ కుప్పకొలిపిపోయాడు. భీముడు రాక్షసుడి కళేబరాన్ని పట్టణ సింహద్వారం వరకు ఈడ్చిపడేశాడు. బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి స్నానం చేసి శుచయ్యాడు. బకాసురుణ్ణి చంపివేసిన విషయం తల్లి కుంతీదేవికి పూసగుచ్చినట్లు చెప్పాడు. ఆమె చాలా సంతోషపడింది. నేటికి సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి. అందులో మనము ఉంటాం.